ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఇసుక, గ్రావెల్ అక్రమంగా తరలించారంటూ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ ఆరోపించారు. ఎమ్మెల్యే సవాల్ను వైసీపీ నేతలు స్వీకరించారు. అనుకున్న సమయానికి బోసుబొమ్మ వద్దకు కొలికిపూడి చేరుకున్నారు. అటు బోసుబొమ్మ సెంటర్ కు వెళ్లేందుకు వైసీపీ నాయకులు సిద్దమయ్యారు. ఉద్రిక్తత చోటు చేసుకునే అవకాశం ఉండడంతో వైసీపీ నాయకులను పోలీసులు అడ్డుకుని స్టేషన్ కి తరలించారు. పోలీసుల అదుపులో మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు ఉన్నారు. సౌందర్స్ గారు ఆ పార్టీ ఉన్నప్పుడు మా మీద రక్షణ గారి మీద ఛాలెంజ్ చేసినప్పుడు ఇద్దరిని ఇళ్ల దగ్గర ప్రొటెక్ట్ చేసి ఆపారు పోలీసు వారు. మేము అధికారంలో ఉన్నాం. ఆ రోజు ఎవరింటి దగ్గర వాళ్ళని ఆపారు, ఎవరు భోజనం సెంటర్ రానిలేదు. మరి ఇప్పుడున్న పరిస్థితి ఆయన భోజనం సెంటర్లకు మీరు రాబట్టడం కారణం ఏంటి? అధికార పార్టీ అయినా ఆ రోజు అధికార పార్టీలో మేము ఉన్నప్పుడు కూడా మమ్మల్ని మీరు రిక్వెస్ట్ చేస్తే పోలీసు వారు మేము అక్కడ ఆగిపోయాం. మేము పార్టీ ఆఫీసులో ఆగిపోయాం వాళ్ళు అక్కడికి. మరి అలాంటప్పుడు ఆయన కూడా అక్కడే మీరు ప్రొటెక్ట్ చేస్తే పోయారు కదా. ఆయన ఇంటి దగ్గర అది బాధ్యత కదా మీది. ఆయనకి ఛాలెంజ్ చేస్తాను, ఆయన పర్మిషన్ ఇచ్చారు. మరి ఛాలెంజ్ స్వీకరించి మేము వెళ్ళాలి కదా అక్కడికి. కొలికిపూడి శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యే గారు వారు సవాల్ చేసిన దాని ప్రకారంగా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఇప్పుడు దానికి సిద్ధంగా ఉన్నాం. కానీ బోసుబొమ్మ సెంటర్కి మమ్మల్ని రానివ్వకుండా పోలీసుతో నిర్బంధించి ఆఫ్ చేయడం జరిగింది. మరి మీరు ఏ విధమైనటువంటి ఆరోపణలు మా మీద చేసినా దానికి సమాధానం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరి దానికి మీరు అవరోధం కల్పించడం అనేది మంచి పద్ధతి కాదు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్. రైట్, థ్యాంక్ యూ. నిన్న జరిగినటువంటి గ్రామ సభ సందర్భంలో కూడా కొలకపూడి శ్రీనివాసరావు కొన్ని ఆరోపణలు చేసి కూడా సవాల్ ఇచ్చిన పరిస్థితి. దీంతో కూడా ఈ రోజు ఉదయం 10 గంటలకు కూడా తిరువూరు ఎమ్మెల్యే అయినటువంటి కొలకపూడి శ్రీనివాసరావు కూడా తిరువూరు పట్టణంలో ఉన్నటువంటి బోసుబొమ్మ సెంటర్ వద్దకు చేరుకొని అక్కడ వెయిట్ చేసిన పరిస్థితి. దాన్ని కూడా సవాల్ స్వీకరించినటువంటి ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వైసీపీ కార్యకర్తలు కూడా బోసుబొమ్మ సెంటర్ వద్దకు వచ్చే ప్రయత్నం చేసినప్పుడు కూడా వారిని కూడా పోలీసులు అయితే అడ్డుకున్న పరిస్థితి ఏర్పడింది. గత 5 సంవత్సరాల్లో కూడా వైసీపీ ప్రభుత్వంలో ఇసుకతో పాటు అనేక గ్రావెల్స్ అక్రమాలు చేశారని చెప్పేసి దానిపై కూడా నిన్న స్థానిక ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు గారు తీవ్రమైన ఆరోపణలు చేసిన పరిస్థితి ఉంది. దీనిపై కూడా స్పందించినటువంటి వైసీపీ చెందిన నాయకులు కానివచ్చు, కార్యకర్తలు కావచ్చు, అదేవిధంగా కౌన్సిల్ సభ్యులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ రోజు ఒక గుంపుగూడిగా ఏదైతే తిరువూరు పట్టణంలో ఉన్నటువంటి బోసుబొమ్మ సెంటర్ వద్దకు వచ్చే సమయంలో కూడా పోలీసులు అడ్డుకుంటే అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. అక్కడ ఘటనా స్థలానికి చేరుకోవడానికి ఉదయం 9:50 స్థానిక ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాసరావు కూడా అక్కడ బోసుబొమ్మ సెంటర్ వద్దకు చేరుకొని కూడా నేను ఇక్కడ చేరుకున్నాను, మీరు కూడా రాండి, సవాలు స్వీకరించేటైతే ఈ తేల్చాలి అంటూ కూడా ఎవరైతే ఉన్నటువంటి శ్రీనివాసరావు చేసిన ఆరోపణలు కూడా వాళ్ళు కూడా దానిపై కూడా ఏకభావిస్తాం. మేము ఎలాంటి అక్రమాలు చేయలేదు, ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదు, మేము నిజాయితీగా చేశాము, మీరే అక్రమాలకు పాల్పడ్డారు. ప్రస్తుతం కూడా అక్రమైన గ్రావెల్స్ తోలుతున్నారు, పట్టణంలో ఉన్నటువంటి చాలా చోట్ల కూడా అక్రమాలకు మట్టి తోలుతున్నారు, అక్రమైన గ్రావెల్ చేస్తున్నట్టు కూడా వైసీపీ కార్యకర్తలు కూడా దీనిపై కూడా సవాలు స్వీకరిస్తూ వాటిని కూడా చర్చిస్తామంటూ కూడా ఘటనాస్థలాన్ని చెప్పిన పరిస్థితి. అయితే అక్కడ ఉన్నటువంటి నందిగామ సిఐ, ఏదైతే మైలవరం సిఐ, తిరువూరు సిఐ ఎవరైతే ఉన్నారో అతను కూడా ఘటనాస్థలాన్ని చేరుకొని వాళ్ళని అడ్డుకొని అక్కడ ఉన్నటువంటి తిరువూరు ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ తరలించిన పరిస్థితి ఏర్పడింది. అక్కడ ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తల ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మరి కూడా గత వారం రోజుల క్రితం కూడా మీరు అక్రమ గ్రావెల్స్ తోలారు, అవి కూడా మేము అక్కడ రాండి చూపిస్తామంటూ కూడా ఎవరైతే కౌన్సిల్ సభ్యులు ఉన్నారో వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. కానీ ఈ ఓవరాల్ చూసినట్లయితే మాత్రం నిన్న ఏదైతే జరిగినటువంటి గ్రామ సభలు ఏవైతే జరిగాయి ఆ సభల అనంతరం కూడా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత అనంతరం దాంట్లో కూడా కొన్ని ఈ కీలకమైన ఆరోపణలు అయితే మాత్రం కొలకపూడి శ్రీనివాసరావు చేసిన పరిస్థితి ఉంది. దీంతో కూడా ఒక్కసారిగా నేను ఈ రోజు మాత్రం తిరువూరులో అయితే ఒక ఉధృత
వాతావరణం చోటు చేసుకుంది. ఇటు టీడీపీ కార్యకర్తలు కావచ్చు, ఇటు పక్క వైసీపీ కార్యకర్తలు ఒక్కసారిగా ఈ సవాలు స్వీకరించి బోసుబొమ్మ సెంటర్ వద్దకు చేరుకునే క్రమంలో అయితే మాత్రం వీళ్ళ మధ్య పెద్ద ఎత్తున అయితే మాత్రం పోలీసులు మోహరించి వాళ్ళు అటు కట్టడి చేసిన పరిస్థితి ఉంది. ఇటు వైసీపీ కార్యకర్తలు కొంతమంది ఉధృత వాతావరణం సృష్టించే క్రమంలో వారిని కూడా అక్కడి నుంచి పోలీసు స్టేషన్ తరలించిన పరిస్థితి ఉంది. దీంతో కూడా వైసీపీ కార్యకర్తలు అయితే మాత్రం పోలీస్ శాఖను అడ్డు పెట్టుకుని మీరు మా నోరుని కట్టడి చేస్తున్నారు, అదేవిధంగా మీరు సవాలు ఇస్తున్నారు, మీ సవాలు సేకరించి అవి నిజాలు కాదు, మీరు అక్రమాలు చేస్తున్నారని చెప్పినందుకు మేము అక్కడికి వచ్చి పోలీసులు అడ్డు పెట్టుకుని మమ్మల్ని మా నోరు కట్టడి చేస్తున్నారంటూ కూడా వైసీపీ కార్యకర్తలు అయితే దీనిపై కూడా తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి ఏర్పడుతుంది.